మొదటి దశ ఎన్నికల యుద్ధం అన్నటువంటిది ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మరొక వైపున జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రెండు వైపుల నుంచి యాత్రలు ప్రారంభిస్తున్నారు. ఇడుపులపై నుంచి ఒకళ్ళు, రెండో వైపున చంద్రబాబు గారు మరొక వైపున కార్యక్రమాలు నడబోతూ ఉన్నారు. టోటల్గా రోజుకి 3 సభలు, చంద్రబాబు గారు 2 ఇది ఒక సభ, మిగతా ప్రాంతం అంతా తిరగడం అని ముందనుకుని 2 సభలు టోటల్గా తిరగటం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి. ఎస్పెషల్లీ బస్సులో ఆయన, హెలికాప్టర్లో ఈయన తిరగబోతూ ఉన్నారు. 21 రోజుల టూరు జగన్మోహన్ రెడ్డిది, ఇటు పక్కన కథ వీళ్ళది. టోటల్గా చూసుకుంటే రాజకీయం అన్నటువంటిది ఇక పీక్ స్టేజ్కి వచ్చింది. 30వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రారంభించి ఆయన రోజు వివిధ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాథమిక ఘట్టాలు పూర్తయినాయి. ఇంకా అభ్యర్థుల ఎంపికలకు సంబంధించినటువంటి సందిగ్ధతలున్నా ఇక జనంలోకి వెళ్లకుండా ఆఫీసుల్లోనే కూర్చుంటే పని నడవదు. కాబట్టి టోటల్గా ఈ ఎపిసోడ్లో ఆ అభ్యర్థుల కథంతా పూర్తి చేసుకుని జనంలోకి వెళ్తోంది వైసీపీ. ఈ మిగతా కథ అంతా నడుపుకుంటోంది వీళ్ళు. వైసీపీ ఇంకా అనకాపల్లి అనౌన్స్ చేయాలి. మరి ఇవాళ సాయంత్రానికన్నా అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి.